పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు నియోజకవర్గ బూత్ క్లస్టర్ ధనికుల వీరభద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్స్ పంపిణీ చేశారు. పార్టీ శ్రేయస్కై గ్రామదేవత శ్రీ నూకాలమ్మ తల్లి గుడి వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకులు సంగన్న ప్రబోజీ, ధనికుల అదృష్టపు దీపుడు బేరి ప్రభాకర్ రావు, ఓనం మంగ శ్రీనివాస్, సాగిలింగ, చిల్కమర్తి బుజ్జి మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రుల ఆరోగ్య దైవం అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి మనం ఈరోజు అడుగు పెడతా ఉన్నాము. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి ఏలేశ్వరం నగర పంచాయతీలో మా అందరూ అభిమాన నాయకురాలు పత్తిపాడు శాసనసభ్యులైనటువంటి శ్రీమతి వరుపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధిరెడ్డి గోపి గారు, అలాగే నేను, మాతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్డీఏ శ్రేణులు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జెండా వందన కార్యక్రమం చేసి ఈ పార్టీ ఆవిర్భావానికి కారణభూతులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంస్కరణలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ చరిత్రలో కనీవిని రీతిలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిందని చెప్పడానికి మేము అందరం గర్వపడుతున్నాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ ఇప్పుడు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ అభిమానుల యొక్క సమక్షంలో ఈరోజు ఘనంగా మా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మా అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు మేము జరుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే ఈ మార్చి 29, 1982లో తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకోవడం, స్థాపించడం, ధర్మిల రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకొస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తూ పేదోడికి కడుపు నిండా తిండి పెట్టాలనే ఒక లక్ష్యంతో 2 రూపాయల కిలో బియ్యం కానీ, మహిళలకు ఆస్తుల సమాన హక్కు కానీ, రైతులకు 50 రూపాయలకే సబ్సిడీ కరెంట్ ఇవ్వడం కానీ ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుని తెలుగు రాష్ట్రాలకి రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా పార్టీని ఏ విధంగా కూడా అన్ని విధాల పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని చూసుకుంటూ పార్టీని దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే తెలుగు వాడు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి మేమందరం కూడా ఎంతో గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి చెప్పుకోవడానికి మేమందరం గర్వించే పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం గురించి
మన అన్న లోకేష్ బాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మొన్ననే మనం అందరం కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో కార్యకర్తల సంక్షేమం కోసం వారికి ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా వారికి బీమాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి పార్టీని ఎంతో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తా ఉంటే ప్రతిపాడు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సత్యప్రభారాజే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఏలేశ్వరం పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2029లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి ఏలేశ్వరం పట్టణం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా సోదరులు నారాయణ స్వామి గారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ నిరంతరం శ్రమిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అబ్బాయిలకు శ్రేణులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మన సత్యప్రభారాజు గారి నాయకత్వాన్ని ఇంకా పత్తిపాడు నియోజకవర్గంలో బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందించే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ